పోతున్నారు. అలాగే ఎగ్జిబ్యూటర్ కాడికి వచ్చేటప్పటికి ఏమవుద్దంటే ఒకవేళ నష్టం వచ్చినా లాభం వచ్చినా ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. మనం 20 సంవత్సరాల క్రితం ప్రాపర్టీ ఎంత, ఈరోజు ప్రాపర్టీ ఎంత ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి మీ జూలై 3 నుంచి ఒకళ్ళు రాకపోతే థియేటర్లు మూసేస్తూ ఉన్నారు. ఎవరిష్టం వాళ్ళది. ఒక వ్యవస్థని ఎవరు శాసించలేరు. ఆ థియేటర్ మూస్తే నువ్వు ఎందుకు మూసావని అడిగే రైట్ మాకు లేదు. సినిమా నువ్వు తీయకపోతే ఎందుకు తీయలేదని అడిగే రైట్ మాకు లేదు. నువ్వు డిస్ట్రిబ్యూషన్ చేయకపోతే ఎందుకు డిస్ట్రిబ్యూషన్ చేయలేదు అనే రైట్ లేదు. ఎవరికి హక్కు వాళ్ళకు ఉంటుంది. కనుక ఆ హక్కుని మనం ప్రశ్నించడానికి లేదు. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ జరుగుతున్న మొత్తం టోటల్ పరిణామాల్లో ఎందుకు పర్సంటేజ్ సిస్టంలో రావట్లేదు? మీకు జరుగుతున్న పర్సంటేజ్ సిస్టంలో అక్కడ నిర్మాత 400 కోట్లు సినిమా తీశాడు. 400 కోట్లు రీచ్ అయ్యి 3 సంవత్సరాలు కష్టపడితే అది రీచ్ అయ్యి గుడ్లో మెల్లగా జాగ్రత్తగా బయటపడుతున్నారు. అంటే బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. ఆ బడ్జెట్లు పెరిగిపోవడం వల్ల ఆ నిర్మాత బయటపడడం కష్టం. మరి చాలామంది ఓనర్స్ అంటే కొంతమంది అంటున్నారు మరి మీకు లాభాలు వచ్చేస్తున్నాయి కదండి, నష్టం వచ్చిన డబ్బులు మీరు ఇస్తారా? అఖండ ప్రొడ్యూసర్ పరిస్థితి ఈరోజు ఏంటి? అఖండ నష్టం వచ్చిన పరిస్థితి మీరు ఇవ్వగలుగుతారా? మీరు వాటా ఇస్తారా? మీరు దాంట్లో మీ చెరో వాటా ఎగ్జిబ్యూటర్లు వేయగలుగుతారా? మరి ఉస్తాద్ భగత్ సింగ్ నష్టం వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ వాటా మీరు వేయగలుగుతారా? అందుకనే లాభ నష్టాలు భరించేవాడు ప్రొడ్యూసర్, లాభ నష్టాలు భరించేవాడు డిస్ట్రిబ్యూటర్. మీకు మీ థియేటర్ మీ హక్కు కనుక మనం అన్ని రకాల కరెక్ట్గా సరిపోయే విధంగా మీ కష్టం మీకు ఉంది. దాన్ని మీరు ఇప్పుడు ఎంత పర్సంటేజ్కి ఇబ్బంది పడుతున్నారో ఆ పర్సంటేజ్ సిస్టంలో తీసుకొని మనమేం పర్సంటేజ్ వాళ్ళు అడుగుతున్నారో అది చేయాలి. మీరు గొంతమ్మ కోరికలు కోరడం అనేది కరెక్ట్ కాదు. అలాగని ఇక్కడ నిర్మాత ఇవ్వడానికి నిర్మాత కరెక్ట్గానే ఉన్నాడు, రెడీగానే ఉన్నాడు. ఆల్రెడీ సినిమాలు 31 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి. మీరు ఏ సినిమాలు ఇబ్బంది కలుగుతుందో అన్నీ చూసుకొని చేయాలి తప్ప ఇది ఇక్కడ రోజుకి ఒక టర్న్ అవుతుంది. రోజుకి టర్న్ అవుతూ జూలై 3 నుంచి వాళ్ళు థియేటర్లు బంద్ చేస్తానంటారు. ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళు బంద్ చేస్తాను అనడం వాళ్ళ తప్పు. సినిమాలు తీయాలో వేయాలో వద్దు అనేది నిర్మాతల ఇష్టం, డిస్ట్రిబ్యూటర్ చేయాలో అనేది వాళ్ళ ఇష్టం. కానీ నేను రెండే విషయాలు నేను మళ్ళీ చెప్తున్నా. సురేష్ బాబు గారిని, దిల్ రాజు గారిని మనం అక్కడి నుంచి ఎందుకు తెప్పించాలంటున్నాం అంటే ఇక్కడ ఎగ్జిబ్యూటర్లు లీజ్ ఓనర్ అండ్ వాళ్ళు ఎగ్జిబ్యూటర్గా రావచ్చు, ఎగ్జిబ్యూటర్స్గా వాళ్ళు వచ్చి వాళ్ళ వాదన వినిపించవచ్చు. కానీ ఇక్కడ మాత్రం వచ్చేది ఏంటంటే ఇక్కడ నిర్మాతకి ఇబ్బంది కలుగుతుంది. డిస్ట్రిబ్యూటర్ అనే మాట్లాడట్లేదే. ఎగ్జిబ్యూటరు ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నారు. అసలు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఏది? అసలు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎక్కడుంది? డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కోసం మాట్లాడారు కదా. అసలు డైరెక్ట్ ఎగ్జిబ్యూటర్కి ప్రొడ్యూసర్కి ఏం సంబంధం అండి?